గురువారం పట్టణంలోని చింతలపేటలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం వసతి గృహం మరియు సాంఘిక సంక్షేమ సమీకృత బాలల వసతి గృహంలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలెక్టర్ సహృదయపూర్వకంగా ముచ్చటించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా వారి కలలు, వారి జీవనంలో తీసుకోబోయే మార్పులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. మీరు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారని, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా వసతి, విద్య, ఆహారం తదితర సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్న అనేక వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల నుంచి వచ్చి తమ కలలను సాధించారని, ప్రస్తుత ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అట్లా టీచర్ అయినా కూడా పర్వాలేదు, ఏం కావాలని అనుకోని తప్పనిసరిగా ఎఫర్ట్ పెట్టాలి. నేను కూడా మీలాంటి స్టూడెంట్ ఉన్నప్పుడు మంచి ఏం పెట్టుకొని మార్నింగ్ 5:30కి లేచి, ఇప్పుడు ట్యూషన్ ఇక్కడనే చెప్తున్నారు, నేను అక్కడ స్కూల్లో నేను కూడా ఒక తాలూకులోనే చదువుకున్నాను. నేను టీ నర్సీపురాన్ని నా ఊరి పేరు. సో అక్కడ ఒక స్కూల్లో అంటే నేను కూడా తాలూకు లెవెల్లోనే, చిన్న ఊరు ఉన్నా కూడా తాలూకు లెవెల్లోనే చదువుకొని 5:30కి లేచి సైకిల్ తీసుకొని సైకిల్లో వెళ్ళి మార్నింగ్ మ్యాథ్స్ ఒకటి దానికి ట్యూషన్ పోతుంటే అక్కడ ఆయన చాలా ఫేమస్ ఉండే ఒక దేవేగౌడ అని. సో అతను మనకి మ్యాథ్స్ టీచర్ చెప్తుంటే, నీకు ఇప్పుడు టీచర్ మీ దగ్గర వస్తున్నాడు, నేను మార్నింగ్ 5:30 సైకిల్ తీసుకువెళ్ళి 1.5 hours ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సైకిల్ తీసుకొని 10th స్టాండర్డ్ వరకు స్కూల్కి వెళ్ళి, మధ్యాహ్నం కూడా ఇంటి దగ్గర ఉండి కాబట్టి ఇంటికి మళ్ళీ సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా నాకు కూడా అక్కడ స్కూల్లో స్పెషల్ క్లాస్ పెడుతుండే. 4 o'clock అయిపోతుంటే 4:30 నుంచి 5:30 వరకు, 5:36 వరకు 1.5 hours స్పెషల్ క్లాస్ పెడుతుండే. అంటే మనం కష్టపడినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఈ జిల్లాకి వచ్చిన, ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు పెద్ద ఆఫీసర్గా వచ్చినాను. ఇక్కడ మీ దాంట్లో కూడా తప్పనిసరిగా ఇప్పుడు కష్టపడితే కరెక్ట్ చదువుకుంటే, ఇప్పుడు 10th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉన్నారు. నెక్స్ట్ ఒక 10 సంవత్సరం కరెక్ట్గా చదువుకుంటే లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోతారు. మీరు హాస్టల్కి మళ్ళీ నెక్స్ట్ మీలాగా స్టూడెంట్ ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా మోటివేట్ చేయాలి. ఒక పాలు ఒక లీటర్ మంచిగా రిజల్ట్ కావాలంటే మీరు తప్పనిసరిగా మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకొని ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. సో ఇప్పుడు ఎన్సీసీలో ఉన్నారు మీరు, అట్లానే మిగతా వాళ్ళు కూడా ఎన్సీసీకి తప్పనిసరిగా జాయిన్ కావాలి. జాయిన్ అయితే మీరు మంచిగా, ఇప్పుడు ఎన్సీసీ ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి మంచిగా హైట్ ఉన్నారు, మంచిగా ఫిట్నెస్ కూడా ఉన్నారు. సో అందరూ, సో మీరు అట్లా మంచి ఎన్సీసీకి చేరుకోవాలి. మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి. సో లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ కావాలని ఒక భరోసా ఉండాలి, ఒక ఏమనేది ఉండాలి, ఒక గుర్తు. దానిని కూడా చూసి మోటివేట్ అయ్యి కష్టపడి చదువుకొని, ఇప్పుడు ఎంత బాగా మీకు టీచర్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా లైఫ్లో మంచిగా అచీవ్ అవుతున్నారు. మన విద్యార్థుల భవిష్యత్తు పరిపూర్ణంగా, ఉద్వేగంగా, ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి